హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఎన్నోలా హోమ్స్ 2' ఇదొక మిస్టరీ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. మొన్న పార్ట్ 1 వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 వచ్చింది. ఎందుకా అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. ఈ జూలైలో పార్ట్ 3 వస్తుందంట. అందుకే ముందే ఫస్ట్ 2 పార్ట్స్‌ని తెలుగు డబ్ చేశారు. ఎనీవేస్, ఈ మూవీ చూడాలంటే డెఫినెట్‌లీ పార్ట్ 1 చూడాలి. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 5 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ ఒక చిన్న కిస్సింగ్ సీన్ ఉంటుంది. అదొక్కటి మేనేజ్ చేసుకోగలమనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఎనోలా తన ఫస్ట్ ఆఫీషియల్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ కేస్ ఏంటంటే ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్. సో ఆ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది? ఎవరి హెల్ప్ అయినా తీసుకుందా? సో లాస్ట్‌కి కేస్‌ని సాల్వ్ చేసిందా లేదా? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే పార్ట్ 1తో కంపేర్ చేస్తే ఇది నాకు నచ్చింది మామ. ఇందులో కూడా స్టోరీ 'షెర్లాక్ హోమ్స్' మూవీస్ లాగా మన మైండ్ మొత్తం పెట్టి ఆలోచింపజేసే స్టోరీ కాదు గైస్. స్టోరీ సింపుల్‌గానే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీసెంట్‌గా స్టోరీలో జరుగుతున్న మిస్టరీతో ఎంగేజ్ చేస్తుంది. మెయిన్‌గా ఇందులో షెర్లాక్ క్యారెక్టర్ కూడా ఉంటుంది గైస్. ఎనోలా అండ్ షెర్లాక్ మధ్య జరిగే కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. షెర్లాక్‌గా హెన్రీ క్యావిల్ ఉంటాడు. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2లో ఆయన క్యారెక్టర్ కొంచెం లెంతీగానే ఉంటుంది. సో హెన్రీ క్యావిల్ ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ సిబ్లింగ్స్ మధ్య ఉన్న బాండ్ చూడడానికి ఫ్రెష్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ పాజిటివ్స్ గైస్. కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇందులో మన ఎనోలా ఒక కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. షెర్లాక్ కూడా ఒక కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. సో లాస్ట్‌కి ఈ 2 కేసెస్‌ని కంక్లూడ్ చేసిన విధానం నాకైతే అంతా నచ్చలేదు గైస్. ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఎగ్జాక్ట్‌గా అదే జరిగేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. జస్ట్ వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూపించడానికి మాత్రమే అతని స్క్రీన్ ప్రెజెన్స్ పెంచి పెట్టారు. స్టోరీ వైస్ అంత ఇంపార్టెంట్ రోల్ ఏమీ ఉండదు గైస్. అండ్ విలన్ రోల్ కూడా చాలా పూర్లీ రిటర్న్ అనిపించింది. సో ఇఫ్ మీరు మూవీస్‌ని ఇంత డీటెయిల్‌గా జడ్జ్ చేసే ఆడియన్స్ కాకపోతే డెఫినెట్లీ ఈ మూవీ కూడా ఒక మంచి టైమ్ పాస్ ఎంటర్‌టైనర్ అవుతుంది. లేదు, మేము ఆల్రెడీ 'షెర్లాక్ హోమ్స్' మూవీస్ చాలా చూసాం, ఆ రేంజ్‌లో లేకపోతే చూడలేమనుకుంటే ఇది ఎంతో కొంత మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ ఎంగేజింగ్ అండ్ ఒకేషనల్లీ ఎంటర్‌టైనింగ్ మూవీ. సో ఇది గైస్ 'ఎనోలా హోమ్స్ 2' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.